ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఒకటే. మహిళా సాధికారత కోసం సదస్సులు, చర్చల పేరుతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. మరోవైపు మహిళలను ఉద్దేశించి మహిళా కమిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్కి సీరియల్స్ కూడా ఒక కారణం అంటోంది. తిరుపతి వేదికగా సెప్టెంబర్ 14-15 తేదీలో మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సమస్యలు, పరిష్కార మార్గాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఓ వేదిక కావాలి. సమస్యలపై ప్రతి రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మహిళా సాధికార కమిటీ తెలుగులో మాట్లాడుతుంటే ఆ కమిటీల నుంచి సుమారు 5-6 వస్తారు ఇక్కడికి. 14-15 తారీఖుల్లో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి మినిమం 5 to 6 మెంబర్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా సమావేశమై 2 days చర్చించి వాళ్ళ సమస్యల మీద ఆ రిపోర్ట్ని పార్లమెంట్ ద్వారా కానీ లేదా ఇక్కడ మన అసెంబ్లీలో కానీ మనం ఆల్రెడీ చర్చించి దాని మీద చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చర్యలు తీసుకోవాలి అన్నది ఒక నిర్ణయం రావాలన్నతోటి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం. ఏపీలో ఉన్నంత మహిళాభ్యుదయం దేశంలో ఎక్కడా లేదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అందరికీ గుర్తుండిపోయేలా మహిళా సాధికార సదస్సు నిర్వహిస్తామన్నారు. ఒక మర్చిపోలేని, ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళు వెళ్తున్నారు, మీటింగులు పెడుతున్నారు, కానీ అందరికీ కూడా ఒక మర్చిపోలేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ కార్యక్రమం చెయ్యాలి, మనకు మంచి పేరు రావాలి అని చెప్పి స్పీకర్ గారు సంకల్పించి ఈ మీటింగే కాదు, అవసరమైతే మళ్ళీ మనం ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న కృత నిశ్చయంలో మేమున్నాం. మరోవైపు మహిళలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు. మగవాళ్లు కూడా ఆడవాళ్ల బాధితులుగా మారుతున్నారన్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దురదృష్టకరం, ఒకప్పుడు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి, ఇప్పుడు కొన్ని మగవాళ్ళు కూడా బాధితులు అవుతున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మగవాళ్ళ మీద జరిగే ఏదైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ వెనక కూడా ఒక మగవాడు ఉన్నాడు. సీరియల్స్, హింసాత్మక కంటెంట్ పై ప్రభుత్వాలు ఆలోచించాలి. ఖచ్చితమైన సెన్సార్ ఉంటేనే ఇలాంటి దాడులు ఆపగలమన్నారు రాయపాటి శైలజ. ఏదైతే ఇప్పుడు ఫ్రీగా మరి సెన్సార్ లేకుండా ఏదైతే కంటెంట్ వచ్చేస్తుందో సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు సీరియల్స్లో కానివ్వండి, ఆడవాళ్ళని విలన్స్గా చూపించి ఇట్స్ ఓకే ఇలా ఉంటాం అనే మెసేజ్ జనంలో బాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే మంచి ఎవరు అంత ఫాస్ట్గా లోపలికి ఎక్కదు, కానీ చెడు చాలా బాగా ఎక్కుతుంది. సో వాళ్ళు ఈజీగా ఆ ట్రాప్లో పడిపోతున్నారు. ఓకే ఇలా ఉంటే పర్లేదు అనే ఉద్దేశం పడిపోయి చేయకూడని చాలా జరుగుతున్నాయి. మొత్తానికి ఏపీలో మహిళల చుట్టూ తిరుగుతోంది రాజకీయం.